కూటమి ప్రభుత్వం ఏర్పడిన వారం లోపలే, కేవలం వారం లోపలే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ పరిణామాలు ఎలా ఉంటాయనే ఉదాహరణకే సోదరుడు పాపం నాగమల్లేశ్వరరావు గారు చిత్రహింసలు పెట్టి స్టేషన్కి తీసుకెళ్ళి అనరాని మాటలని చివరికి బయటకు వచ్చినా కూడా తాను ఎంతగా బాధపడ్డాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో, ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే దాని పరిణామాలు ఎంత దూరం తీసుకొచ్చినాయో ఆలోచించండి. మరి ఉప సర్పంచ్గా ఉండి ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆత్మహత్య చేసుకునే వరకు తెలుగుదేశం నాయకులు తీసుకొచ్చారు. ఇది ముమ్మాటికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హత్యే. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు రేపు 18వ తేదీ ఇక్కడికి వస్తారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఉంటుంది. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్కడ అట్టడుగున వర్గాలు ఆశపడట్లేదు. కానీ 4 సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి కేసులు ఈ రాష్ట్రంలో జరిగిన నాగమల్లేశ్వరరావు గారు లాంటివంటి అనేక మంది ఆత్మహత్యలు కావచ్చు, హత్యలు కావచ్చు, దాడులు కావచ్చు, పోలీస్ స్టేషన్లో కొట్టిన కేసులు కావచ్చు, అన్నీ బయటకు తీస్తారు. ప్రతి కేసు మళ్ళీ ఎఫ్ఐఆర్లు కడతారు. ఎవరెవరైతే సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఉన్నారో, ఐపీఎస్లు ఉన్నా సరే వాళ్ళని డిస్మిస్ చేసే వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరని ఈరోజు ఈ గ్రామ నడిబొడ్డులో తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సత్తెనపల్లి, పల్నాడు ప్రాంతంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి, కార్యకర్తకి పేరు పేరున మేమందరం నాయకులు ఈరోజు ఈ గ్రామ నడిబొడ్డులో నిలబడి విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లాలో వినుకొండలో రషీద్ కిరాతకంగా హత్య గావించబడి సంవత్సరం పూర్తిగా వస్తున్న నేపథ్యంలో రెండో ఇన్సిడెంట్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాకి రావడం జరిగింది మొట్టమొదటిసారి. ఈరోజు రెండో అంశం మీద పల్నాడు జిల్లాకి రెండోసారి ఈరోజు రెంటపాళ్ల గ్రామం, ఈ గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసుల యొక్క వేధింపులు తాళలేక ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యకు గాను ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమం మీద, అట్లానే ఆయన విగ్రహాన్ని ఈ గ్రామం నడిబొడ్డున ఈరోజు ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖున ఈ గ్రామానికి రాబోతున్నారు, రెంటపాళ్ల గ్రామం. కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా యావత్తు ఈ యొక్క పర్యటనకి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడానికి ఆహ్వానిస్తూ ఈరోజు ముఖ్యంగా రెడ్ బుక్ పరిపాలన ఏ విధంగా జరిగింది, ఈ రాష్ట్రంలో దాదాపు 400 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. 400 మంది సుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 800 కేసులు ఈరోజు ఇప్పటిదాకా నమోదయ్యాయి. దాదాపు సోషల్ మీడియాలో 32 మంది మీద 20 కేసుల నుంచి 5 కేసుల వరకు కూడా సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టారు. కాబట్టి ఏ విధంగా ఈ రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది యావత్తు ప్రజలకు ఈరోజు అర్థమైంది. వీళ్ళు కేవలం అరాచకత్వం, కేసులు పెట్టే కార్యక్రమమే బతుకుతున్నారు. నిన్న పొదిలి సంఘటన కూడా చూస్తే 40 వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వస్తే ఒక 40 మంది చేత రాళ్ళు, చెప్పులు వేపించే కార్యక్రమం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంత కుట్రబనిందో మనం చేసుకున్నాం. ఇప్పటికి కూడా నిన్న కూడా నోటీసులు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకి, నాయకులందరికీ. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఈ విధంగా ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడానికి అందరూ కూడా రేపు 18వ తారీఖు రావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల వచ్చే 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు, మన మాజీ సీఎం గారు రెంటపాలకు రావడం జరుగుతుంది. మనం రెంటపాల ఉప సర్పంచి నాగమల్లేశ్వరరావు, కొల్లకొండ నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకున్న సంవత్సరంగా అతన్ని కుటుంబాన్ని కలవడానికి వస్తున్నారు. ఆ రోజు
మా మాజీ సీఎం గారికి రావడానికి వచ్చే దారి ఇక్కడ కార్యక్రమాన్ని చూడటానికి మన డిస్టిక్ నుంచి ఉన్న ఇన్ఛార్జీలు అందరూ కాసు మహేష్ రెడ్డి గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, విడుదల రజనీ గారు మరియు ఎమ్మెల్సీ తహసీల్ రఘురామ్ గారు, అప్పిరెడ్డి గారు, పేరు నాని గారు మరియు మన నియోజకవర్గ సీనియర్ లీడర్స్ అందరూ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చే 18 తారీఖున కార్యక్రమాలకు ఇక్కడ సదుపాయాలన్నీ చూసుకోవడం, దారి రానుపోను దారులు ఎట్లా ఆర్గనైజ్ చేయాలో దాని రూట్ మ్యాపు మరియు ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకోవడం కోసం అందరూ ఇక్కడ వచ్చి సందర్శించడం జరిగింది. ఆ రోజు కార్యక్రమానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చూసి వాటి గురించి ఎట్లా చేయాలి, ఏం చేయాలని చూడటానికి వచ్చారు. ఈరోజు కొంచెం రోడ్డు సన్నగా ఉండటం ఒకటి, చిన్న చిన్న మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఒకటి, రూట్ మ్యాప్లు చూడడం జరుగుతుంది. వాటి గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి వచ్చారు. అవన్నీ చూసుకున్నాం. రేపు ప్లాన్ అయిన ఎట్లా చేయాలి ఒకసారి మరి ఎస్పీ గారిని కలిసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ పర్మిషన్ కోసం. అది ఈరోజు సాయంత్రం జరుగుతుంది. నేను కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యకర్తకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత దూరం రావడం జరుగుతుంది. ఆయన మనకి చెప్తూనే ఉన్నారు, ఈసారి రాబోయే 2.0 లోడింగ్ జగన్ అంటే వేరేగా ఉంటుంది, కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందని. దానికి తగ్గట్టుగా ఆయన యాక్షన్ చేసి చూపిస్తున్నారు. ఇంతకన్నా రుజువు ఉండదు. ఇక్కడ మామూలు రెంటపాలకి ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన టైం చేసుకొని రావడం అంటే అది సాధారణ విషయం కాదు. అది ఒకసారి డేట్ పోస్ట్ పోన్ అయినా మళ్ళీ తప్పకుండా ఇది రావాలని చెప్పి మళ్ళీ ఆయన డేట్ ఇచ్చి మళ్ళీ రావడం జరుగుతుంది. అది ఖచ్చితంగా నేను కోరేది ఒకటి, అందరూ జగన్ అభిమానం అందరూ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం ఆయన వచ్చే తారీఖున అందరం కలిసి వచ్చి జనం అందరం ఆయనకి స్వాగతం పలకాలని కోరుకున్నాను. ఆయన ఈసారి రావడం రోడ్డు పైన రావడం జరుగుతుంది. బై రోడ్డు సత్యంపల్లి మీదుగా రెంటపాలు వస్తారు. సో మనందరం ఆయనకి ఎదురెళ్ళి స్వాగతం పలకాలని కోరుకున్నాను. మన విలేజ్ నాయకులు, కార్యకర్తలు మరియు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం ఆయనకి ఎదురెళ్ళి ఆయనకి ఘన స్వాగతం పలకాలని కోరుకున్నాను.